తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునయుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండు. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకమేలాగు తేటపడినో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి కనపరుస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, మరొక అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, గడిచిన కాలంలో మా ఎడల మీరు చూపించిన ప్రేమను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మాతో మాట్లాడమని, వినిగ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా నాయన. మాకు కావలసిన ఆహారం దయచేయమని, ఆశీర్వదింపబడ్డానికి కృప చూపించమని, విన్న ప్రతి ఒక్కరూ ఆత్మీయ ఆహారంతో తృప్తిపరచబడ్డానికి, ఆదరింపబడ్డానికి, ప్రభువా సంతృప్తితో నింపబడ్డానికి కృప చూపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. తైవాన్ దేశంలో వార్ హెడ్స్ అనే చాక్లెట్స్ చాలా ఫేమస్ అయిపోయాయి. ఆ తర్వాత విదేశాలకు కూడా, అమెరికా దేశంలో అలాగా చాలా అభివృద్ధి చెందిన దేశాలకి ఆ చాక్లెట్స్ చాలా ఫేమస్ అయిపోయాయి, చాలా ఎక్కువ వ్యాపారం చేసాయి. అయితే అవి ఎక్కువగా చిన్నపిల్లలకి అలవాటు అయిపోయాయి. చిన్నపిల్లలు కానీ మొట్టమొదటిగా చాక్లెట్ తిన్నప్పుడు చాలా బాగాలేదు అని తెలిసిపోతుంది. అంటే నోరంతా పాడైపోయేటట్లు అనిపిస్తుంది. అంటే బాగా విపరీతమైన పులుపు, కొంచెం వగరు లాగా, లోపల ఏదో బర్నింగ్ సెన్సేషన్ లాగా అవుతుంది. కానీ కొంచెం తిన్నాక లోపల చూస్తే చాలా తీయగా ఉంటుంది లోపల. అంటే ఈ విధంగా, అంటే ముందు కొంచెం ఓపిక పట్టి ఆ పై లేయర్ అంతా తినేస్తే లోపల స్వీట్గా ఉంటుంది అన్నది. అయితే ఒక రకమైన టెక్నిక్ యూజ్ చేసి చిన్నపిల్లల్ని ఎక్కువగా ఆకర్షించడానికి ఈ చాక్లెట్ తయారు చేయబడింది. కానీ దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. పళ్ళకి ఎనామిల్ పోయే అవకాశం ఉంది. లోపల చాలా సమస్యలు, మౌత్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా తింటే. సో అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ మాట ఎందుకు చెప్పానంటే, అంత్య దినాలు, చివరి దినాలు అనేవి చాలా భయంకరమైన దినాలు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మనం చాలాసార్లు ఇంతకుముందు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. పెరిలియస్ టైమ్స్ అని, పెరిలియస్ మెన్ వస్తారని బైబిల్ గ్రంథంలో ఈ యొక్క 2వ తిమోతి 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అపాయకరమైన దినాలు, అపాయకరమైన మనుషులు. అయితే మనం అనుకోవచ్చు, అపాయకరమైన మనుషులు అంటే అన్యులై ఉండొచ్చు, లేకపోతే క్రైస్తవేతరులు అయి ఉండొచ్చు అనిపించవచ్చు. కానీ కాదు. ఈ పుస్తకం రాసింది బిలీవర్స్కి, తిమోతికి రాస్తున్నాడు. కాబట్టి అంత్య దినాల్లో సంఘంలోనే ఇటువంటి వాళ్ళు ఉంటారు. తప్పుడు బోధలు చేసేవాళ్ళు, తప్పుడు బోధల చేత ఇతరులని ఆకర్షించేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ పైకి చాలా భక్తి కలిగిన వాళ్ళ కనిపిస్తారు. ఇది మోసం. అంటే ఈ చాక్లెట్ ఎలాగైతే పైకి మంచిది అనిపించే పళ్ళను పాడు చేసి ఎట్లా చేస్తుందో, అలాగా మన పైకి భక్తి కలిగిన వాళ్ళలా, క్రైస్తవుల్లాగా కనిపించే వాళ్ళే సంఘంలో వాళ్ళని, బలహీనమైన వాళ్ళని పట్టుకొని
పాడు చేసేస్తారు అని అంతే. వెళ్ళి అటువంటి వారు అన్నది ఈ యొక్క 3వ అధ్యాయంలో 2వ తిమోతి 3లో 2 నుంచి మనం చూస్తే అపాయకరమైన కాలాలు వస్తాయని చెప్తూ, స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ లోపల దేవుని శక్తిని ఆశ్రయించరు. ఊరికి పైన అవుటర్గా రెగ్యులర్గా చర్చికి వెళ్ళడం, లేకపోతే నీట్గా భాష మాట్లాడడం, లేకపోతే ఇవన్నీ లోపల అంతరంగంలో చూస్తే భయంకరమైన స్వార్థం, ధనాపేక్ష, ఇవన్నీ బెంకమలాడటం, చాలా అబద్ధాలు ఆడేయడం, తల్లిదండ్రులకు లోబట్టుకోవడం, కృతజ్ఞత లేకుండా ఉండడం, భయంకరమైన లక్షణాలన్నీ లోపల ఉంటాయి. ఇది అయితే మనకి ఇప్పటికే చాలామంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇంతకు ముందు కూడా ఉండేవాళ్ళు, పాత రోజుల నుంచి కూడా చాలామంది ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే అంత్య దినాల్లో ఏమవుతుందంటే, మనం ఇప్పుడు అంత్య దినాల్లోనే ఉన్నాము. ఈ దినాల్లో ఏమవుతుందంటే ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు. అంటే తప్పుడు బోధలు చేసి దేవుని సంఘానికి నష్టం చేసేవాళ్ళు ఎక్కువైపోతారు. అయితే 5వ వచనంలో ఏమనుందంటే, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము, అంటే టర్న్ అవే ఫ్రమ్ దెమ్ అని ఉంది ఇంగ్లీష్. అంటే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపో, అసలు మొహమే తిప్పకటువైపు అన్నట్లు, అటువైపు చూడను కూడా చూడకు. ఎందుకంటే భయంకరమైన అపాయం, డేంజరస్ పీపుల్ అని చెప్తుంది బైబిల్ గ్రంథం. వీళ్ళు డేంజరస్ పీపుల్, ఎందుకంటే లోపల ఏం మార్పు ఉండదు. దేవుని శక్తే ఆశ్రయించరు, దేవుని శక్తే వాళ్ళకి అవసరం లేదు. పైకి భక్తి చూపించాలి, కానీ పైకి భక్తిగా చూపించి చాలామందిని మోసం చేసి తప్పుడు బోధలు చేసి సంఘానికి నష్టం చేకూరుస్తారు. అందుకనే ఇటువంటి వాళ్ళకి విముఖుడవై ఉండము అని. అటువంటి వాళ్ళని అసలు ఎంటర్టైన్ చేయొద్దు, వాళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో టైం స్పెండ్ చేయడమే చేయకూడదు అసలు. ఇది బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా అంత్య దినాల్లో మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప లెసన్. ఎందుకంటే మీరు చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను చూడండి. సామెతలు 13:20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. చూసారు ఎంత చక్కగా ఉందో. మనం కానీ ఫ్రెండ్షిప్ చేసామనుకోండి, జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం వస్తుంది, మూర్ఖులతో సహవాసం చేస్తే మనం కూడా మూర్ఖుల్లాగా అయిపోతాం, ఫూల్స్ లాగా అయిపోతాం. అందుకనే ఇటువంటి వాళ్ళకి విముఖుడవై ఉండమని క్లియర్ కట్గా దేవుడు పౌలు భక్తుని ద్వారా తిమోతికి, సంఘాలకి తెలియజేస్తున్నాడు. మనకు కూడా ఈ ఉదయకాల సమయంలో మనకి ఇది పెద్ద పాఠం. సో ఈ మనం నేర్చుకోవాల్సిన పెద్ద గొప్ప పాఠాల్లో ఈ అంత్య దినాల్లో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది, తప్పుడు బోధకులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అంటే చూడండి, ఈ రోజుల్లో చాలా సంఘాలు తప్పుడు బోధకుల చేత నడిపించబడే సంఘాలు అనేకం ఉన్నాయి. పైకి వాళ్ళు చాలా భక్తి కలిగిన వాళ్ళలాగా కనిపిస్తారు, బైబిలే మాట్లాడతారు, బైబిల్లో సంఘటనలే చెప్తారు, కానీ లోపల అసలు దేవుని శక్తిని ఆశ్రయించరు, దేవుని చిత్తం వాళ్ళకి తెలియదు, అసలు దేవునితో వాళ్ళకి సంబంధమే లేదు. కాబట్టి సంఘానికి అటువంటి వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది. అటువంటి సంఘాల్లో మనం ఉంటే మనం కరప్ట్ అయిపోతాం, మనం కూడా మూర్ఖులు అయిపోతాం. వాళ్ళ ఫ్రెండ్షిప్ చేస్తే, అటువంటి వాళ్ళతో ఉంటే, అటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే
అయితే మనకి ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ అంటే అందుకే చెప్తున్నాను, అందుకే ఈ లక్షణాలన్నీ చెప్తున్నాను. వాళ్ళు స్వార్థ ప్రియుల. చాలామంది ఈ రోజుల్లో చూడండి, క్రైస్తవ్యం ఒక బిజినెస్ లాగా, వ్యాపారం లాగా అయిపోయి డబ్బులు సంపాదించుకోవడానికి చూస్తున్నారు. వాళ్ళ స్వార్థం కావాలి. ఇతరులు ఆత్మీయంగా ఎంత బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అనవసరం. మీరు డబ్బులు ఇస్తున్నారా సంఘానికి లేదా అన్నదే వాళ్ళకి ప్రాముఖ్యం. ధనాపేక్షలు, అకౌంట్ నెంబర్ ఇచ్చి డబ్బులు వేసేయమండం ఈ రోజుల్లో విపరీతంగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా చూడండి, ఫండ్ రైజింగ్ అన్నది, లేకపోతే ధనం చేత వాళ్ళ స్వార్థం వాళ్ళదే. వాళ్ళు కార్లు కొనుక్కోవాలి, అందరు డబ్బులు తీసుకొని వాళ్ళు కార్లు కొనుక్కోవాలి, వాళ్ళు లావిష్ లైఫ్ స్టైల్స్ జీవించాలి. ఇవన్నీ కూడా చూడండి, బెంకంలాడువారు, దోషకులు, వాళ్ళు తల్లిదండ్రులకి తల్లిదండ్రులను చూడరు. చాలామంది దైవ సేవకులు అని చెప్పేవాళ్ళు కూడా తల్లిదండ్రులకి కృతజ్ఞత లేని వారిగా ఉండేవాళ్ళు అనేక మంది పాత నిబంధన గ్రంథంలో. అయితే ఇలాగ అవిధేయత చూపిస్తే వాళ్ళకి శిక్ష ఏంటో తెలుసా? రాళ్లతో కొట్టి చంపేయాలి. అంటే అంత భయంకరమైన పాపం అని దాని అర్థం మనం అర్థం చేసుకోవాల్సింది. అది భయంకరమైన పాపం అని మనం అర్థం చేసుకోవాలి. కానీ అనేక మంది అసలు దేవుని శక్తి లేని వాళ్ళు, అనేక మంది తప్పుడు బోధకులు, ఈ రోజుల్లో మనం అనేక మందిని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. చూడండి, ఆ మొదటి శతాబ్దంలో కూడా కొంతమంది తప్పుడు బోధకులు అవివేకమైన స్త్రీలని లోపరుచుకున్నారు. అంటే తప్పుడు బోధలతో లొంగ తీసేసుకున్నారు, వాళ్ళని దేవుని నుంచి, సంఘం నుంచి దూరం చేసేశారు. ఆ సంఘటననే ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి చెప్తా ఉన్నాడు. చూడండి, అవి 6-7 కలిసి ఉన్నాయి. పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నువ్వు నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని. అంటే చర్చిలకి వెళ్తూ ఉంటారు, అన్నీ నేర్చుకుంటుంటారు, కానీ జీవితం లేని మార్పు లేకుండా ఉంటారు. చూసారా? అటువంటి స్త్రీలను పట్టుకొని రెండ్లలో చుచ్చి చెరపట్టుకొని పోయేవాళ్ళు. ఆ మొదటి శతాబ్దంలో ఇటువంటి సంఘటనలు ఆ సంఘాల్లో జరిగినాయి. ఇప్పుడు కూడా అనేక మంది తప్పుడు బోధకులకు ఆకర్షింపబడిపోయే స్త్రీలు, అలాగే పురుషులు అనేక మంది ఉన్నారు. ఎక్కువగా తప్పుడు బోధలతో నిండపడిపోయిన సంఘాలు, తప్పుడు బోధలతో నింపబడిన పుస్తకాలు, లిటరేచరు, పాటలు, ఇలాగ రకరకాలుగా ఎక్కువైపోయిన దినాల్లో మనం ఉన్నాం. ఇంకా దేవుని రాకడ సమీపమైపోయే కొద్ది ఇటువంటి ఇటువంటి సమస్య ఇంకా ఎక్కువైపోద్ది. ఇటువంటి భయంకరమైన డేంజరస్ మెన్ ఎక్కువైపోతారు. తప్పుడు బోధలతో నింపబడిపోయిన వాళ్ళు, దేవుని శక్తిని ఆశ్రయించని వాళ్ళు అనేక మంది అయిపోతారు. పైకి మట్టుకు భక్తి కలిగిన వాళ్ళలాగా నటిస్తుంటారు. లోపల అసలు ఏమాత్రం మార్పు ఉండదు. ఇవన్నీ మనకి హెచ్చరికలు. మనం అటువంటి వాళ్ళ గ్రూపులో మనం ఉండకూడదు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 6వ అధ్యాయం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు. అంటే మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభువాన్ని అంగీకరించి క్రైస్తవులుగా బ్రతకాలని నిర్ణయించుకొని మారు మనసు అనుభవం ద్వారా, బాప్తిస్మం ద్వారా దేవుణ్ణి నమ్ముకున్నారో వాళ్ళకి దేవుడిచ్చే వరం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించేటట్లు దేవుడు చేశాడు. సో ఆ శక్తిని ఆశ్రయించరు వాళ్ళు. అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఆశ్రయించని ప్రజలు వీళ్ళు, ఈ తప్పుడు బోధకులు, ఈ ఎవరైతే సంఘాన్ని పాడు చేస్తున్నారో అటువంటి వాళ్ళు. చూడండి, వాళ్ళు దేవుని శక్తిని ఆశ్రయించరు వాళ్ళు.
కానీ పైకి భక్తి చూపిస్తారు. పాత రోజుల్లో మనం చూస్తే యేసుప్రభు వారి కాలంలో పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు, ప్రధాన యాజకులు, పెద్దలు ఎలాగో ఇటువంటి వాళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళు పైకి భక్తి చూపించేవాళ్ళు. 10వ వంతులు ఇవ్వడం, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయడం, తెల్ల బట్టలు కట్టుకోవడం, లేకపోతే రకరకాలవన్నీ పైకి చూపించేవాళ్ళు. హృదయంలో ఏ మార్పు లేదు. తల్లిదండ్రులకు అవిధేయులై ఉండేవాళ్ళు, ధనాపేక్షలై ఉండేవాళ్ళు, స్వార్థపరులై ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడా ఏ మార్పు జరిగేది కాదు. ఎందుకంటే దేవుని శక్తిని ఆశ్రయించేవాళ్ళు కాదు, దేవుని మీద ఆధారపడేవాళ్ళు కాదు. అయితే నూతన నిబంధనలో ఎవరైతే మారుమనసు పొందుతున్నారో వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని వలన మనం దేవుని శక్తి మీద ఆధారపడమని పరిశుద్ధాత్మ దేవుడు కంటిన్యూస్గా మనకి చెప్తానే ఉంటాడు. సో కాబట్టి మనం దేవుని శక్తి మీద, పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడి క్రైస్తవ జీవితం జీవించాలి. మనం ఎన్ని పరిచర్యలు చేసామా, ఎంత డబ్బులు ఇస్తున్నామా, ఎంత లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాం, ఇవన్నీ సెకండరీ. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడకపోతే, దేవుని శక్తి వలన కాకపోతే, మనం ఊరకనే పైకి భక్తి గల వారికి కనిపించడానికి చేస్తే దానివల్ల ఏమీ ఉపయోగము లేదు. అంటే ఆత్మ ఫలం మనలో కనిపించదు. ఎవరైతే తప్పుడు బోధకులు ఉన్నారో, అపాయకరమైన, భయంకరమైన డేంజరస్ మెన్, క్రిస్టియన్ మెన్ అనబడే వాళ్ళు ఉన్నారో, తప్పుడు బోధలు చేసేవాళ్ళు ఉన్నారో, వాళ్ళలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఈ ఫలం, ఆత్మ ఫలం దొరకదు, కనిపించదు వీళ్ళలో. ఇటువంటి అసలు శాంతి సమాధానాలే వాళ్ళ జీవితాల్లో కనిపించవు. ప్రేమ కనిపించదు. దేవుని ప్రేమ అది, మనుషుల ప్రేమ కాదు. ఇతరులను ప్రేమించడం ద్వారా సంఘాన్ని అభివృద్ధి చెందించడం, ప్రతి పాపాన్ని ఎత్తి చూపించడం, దేవునిలాగా మనం పరిశుద్ధతకి ప్రాముఖ్యత ఇవ్వడం, ఇటువంటివి ఈ రోజుల్లో జరగట్లేదు. మీకేమన్నా సమస్యలు ఉంటే చెప్పండి, ప్రార్థన చేస్తాం. లేకపోతే మీకేమన్నా ఆర్థిక ఇబ్బందులా, లేకపోతే ఏమన్నా ఆరోగ్య సమస్యలా అయితే యేసుప్రభు వారి దగ్గరికి రండి అనేవాళ్లే కానీ, దేవుని ప్రేమ గురించి దేవునికి చెప్పేవాళ్లే కానీ, మనలో భయంకరమైన పాపం ఉంది, దాని నుంచి విడుదల పొందాలి. ఆ పాపపు స్వభావం వల్లనే మనం పాప పనులు చేస్తాము. ఆ పాప పనుల నుంచి మనం విడిపించబడాలి. యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది దాన్ని వాటన్నిటి నుంచి, లోకం, శరీరం, పాపం, లోకపు ఆచారాలు, వీటి నుంచి దేవుడు విడిపించడానికి వచ్చాడు అన్నది చెప్పట్లేదు. అవి చెప్పకుండా ఎక్స్టర్నల్ థింగ్స్ అన్నీ చెప్పి మీకేమన్నా మీ అవసరతలు, అంటే మనిషికి ఏం అవసరతలు తెలుస్తాయో, మనిషికి ఏం కావాలో వాళ్ళకే తెలియదు, ఎవరికి ఏం కావాలో వాళ్ళకే తెలియదు. మనకి దేవుడు అవసరం ఉంది, అది చెప్పరు. అది కాకుండా డబ్బులు అవసరం ఉందా, దేవుడు డబ్బులు ఇస్తాడు. లేకపోతే ఇవి అవసరం ఉందా, దేవుడు ఇది చేస్తాడు అనేవాళ్ళు. ఆ విధంగా తప్పుడు బోధలు చేసేవాళ్ళు అనేక మంది, ప్రాస్పరిటీ గాస్పెల్ చెప్పేవాళ్ళు అనేక మంది ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ స్వార్థం, వాళ్ళ ధనం, వాళ్ళ మినిస్ట్రీ పెద్ద అయిపోవడం, ఇవే ముఖ్యం. కానీ దేవుని నామం గణపరచబడ్డం, వాళ్ళు తగ్గింపు మనస్సులోకి ఇంకా హంబుల్ అవ్వడం ఎవరికీ ఇష్టం ఉండదు. అటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ చివరి దినాల్లో ఎటువంటి దినాలంటే ఎవ్వరు కూడా దేవుని స్పిరిట్ని యాక్సెప్ట్ చేయరు. 1 కొరింథీయులలో ఒక మాట ఉంది, నేను చదువుతాను చూడండి. 2వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపతగును, కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆంతరంగిక విషయాలకి ప్రకృతి సంబంధమైన న్యాచురల్ మ్యాన్ అర్థం చేసుకోలేడు, అర్థం కాదు. కాబట్టి
పరిశుద్ధాత్మ దేవుని వలన దేవునిని ఆశ్రయించరు. ఇటువంటి క్రైస్తవులు ఎక్కువగా మనకి అంత్యదినాల్లో ఇటువంటి భయంకరమైన డేంజరస్ క్రిస్టియన్స్ కనిపిస్తారు. క్రిస్టియన్స్ అనబడేవాళ్ళు వాళ్ళు ఏం క్రైస్తవులు యేసు ప్రభు వారికి సంబంధం లేదు. వాళ్ళు ధనం సంపాదించుకోవడం, వాళ్ళు పెద్ద ఇల్లులు కట్టుకోవడం, వాళ్ళు కార్లు కొనుక్కోవడం, లావిష్ లైఫ్ స్టైల్స్ జీవించడం, కాస్ట్లీ బట్టలు వేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. పైకి భక్తి కలిగిన వాళ్ళకి నటిస్తుంటారు, పైకి భక్తి కలిగిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీరు చూడండి ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. నిజమైన దేవుని సంఘానికి వాళ్ళ వల్ల భయంకరమైన నష్టం. వాళ్ళ దగ్గరికే వెళ్ళకూడదు, వాళ్ళ నుంచి విముఖుడివై ఉండమని తిమోతికి చెప్తాను. అంటే ఆ సహవాసమే కరప్ట్ చేసేస్తుంది, మనల్ని పాడు చేసేస్తుంది. ఆ మొదటి శతాబ్దంలోనే అనేక మంది స్త్రీలను పాడు చేసేసేవాళ్ళు. వాళ్ళ మైండ్స్ కరప్ట్ చేసేసారు, తప్పుడు బోధలు నిజం అనుకునేటట్లు చేసేసారు. ఈ రోజుల్లో మనం చూస్తే ఇంకా భయంకరంగా ఉంది. ఎందుకంటే దేవుని రాకడ సమీపం అయి ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంది. ఇంకా 8వ వచనంలో చూస్తే మీరు చూడండి, ఆ యొక్క తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. రెండవ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరిస్తారు. అంటే సత్యంకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటారు. మళ్ళీ దేవుని మాటలే చెప్తారు, ఇవన్నీ దేవుని సత్యం వైపు ఉంటారు. ఎన్నే ఎంబ్రే అంటే ఫరో దగ్గర మెజిషియన్స్ వీళ్ళు. అప్పుడు మోషే ఏమన్నా అద్భుత కార్యాలు దేవుని ద్వారా, దేవుని శక్తి ద్వారా చేస్తే వీళ్ళు అవన్నీ ఉత్తుదే అని మోషేని ఎదిరించడానికి వాళ్ళు కొన్ని వాళ్ళు కూడా కొన్ని చేసేవాళ్ళు, మ్యాజిక్ ట్రిక్స్ చేసేవాళ్ళు. సో అలాగా ఈ రోజుల్లో కూడా మీరు చూస్తే యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా, యేసు ప్రభు వారి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మ పేరు చెప్తూనే, దేవుని వాక్యం మాట్లాడుతూనే దేవునికి వ్యతిరేకంగా, సత్యానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎక్కువైపోతున్నారు ఈ రోజుల్లో. సో ఇవన్నీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మనం ఒకవేళ బలహీన పరిస్థితుల్లో ఉంటే, మనంగానే యేసు ప్రభు వారిని, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఆశ్రయించి బ్రతకపోతే, బలహీన పరిస్థితుల్లో ఉంటే మనం కూడా ఈ తప్పుడు బోధలకి లొంగిపోతాం, తప్పుడు బోధకులకి లొంగిపోతాం, దొరికిపోతాం. అది నిజమని నమ్మేస్తాం, మోసం చేయబడతాం, డిసీవ్ అయిపోతాం. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ మాట అంటే న్యాచురల్ మ్యాన్కి అర్థం కాదు. కేవలం ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడుతున్నారో, వాక్యాన్ని ఆశ్రయిస్తున్నారో, దేవుని మాటలు వింటున్నారో, శక్తిని ఆశ్రయిస్తారో వాళ్ళకి రోజు రోజుకి తప్పుడు బోధలు అంటే ఏంటి, తప్పుడు బోధకులు ఎవరు అన్నది క్లియర్ అవుతుంది. లేకపోతే మనం మనస్సు బ్లైండ్ అయిపోతుంది. మనకేం అర్థం కాదు, మనకి తప్పుడు బోధలు అన్నవి తెలియదు, అర్థం కాదు. సో ఇది అంత్యదినాల్లో తెలుసుకోకపోతే మోసపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటువంటి వాళ్ళల్లో ఇవి కనిపిస్తాయి: స్వార్థం, ధనాపేక్ష, తల్లిదండ్రులుగా కృతజ్ఞత లేకపోవడం, అపవిత్రత. అంటే పరిశుద్ధతకి ఏం వాల్యూ ఇవ్వరు. అలాగైనా పర్లేదండి, ఇది కూడా చేయొచ్చు, అది కూడా చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఏం కాదు అని అట్లా చెప్తూ ఉంటారు. అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదికులు, సజ్జన ద్వేషులు. మంచి మాటలు చెప్తే, వాక్యం చెప్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. సత్యమైన వాక్యం చెప్తే,
పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాక్యం చెప్తే వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళకి నచ్చదు. ఇటువంటి వాళ్ళు సత్యానికి వ్యతిరేకంగా ఉంటారు, వాళ్ళు గర్వాంతులు. వాళ్ళకి దేవుని కన్నా సుఖం ఇష్టం, వాళ్ళకి దేవుడు కాదు, సుఖం ఇష్టం. అందుకని చూడండి, లావిష్ లైఫ్ స్టైల్స్, కంఫర్టబుల్ లైఫ్ స్టైల్స్ చేస్తుంటారు, కాస్ట్లీ కార్లలో తిరుగుతుంటారు, మళ్ళీ దేవుని ఆశీర్వాదం అని చెప్తారు దాన్ని. చాలా ధనాపేక్ష ఉంటుంది వాళ్ళకి, చాలా ధనాపేక్ష ఉంటుంది. ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం, ఇంకా మన పేరు పెంచుకుందాం, లేకపోతే ఇంకా మనం డెవలప్ అయిపోదాం అని ఎవరికి వాళ్ళు హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఒకరోజు ఏమవుతుందంటే చూడండి 9వ వచనం, అయినను వారి అవివేకము ఎలాగూ తేటపడెనో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడను. ఒక్కరోజు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ ప్రత్యక్షపరుస్తాడు, రివీల్ చేసేస్తాడు. ఎవరైతే తప్పుడు బోధకులు ఉన్నారో, వాళ్ళు ఎలాగ ధనాపేక్షలై ఉన్నారో, వాళ్ళు ఎలాగ స్వార్థపరులై ఉన్నారో, భయంకరమైన ప్రవర్తనతో నింపబడిపోయి బయటికి భక్తి కలిగి వారిలాగా కనిపిస్తున్నారో వాళ్ళందరినీ బయలుపరిచేస్తాడు ఒకరోజు దేవుడు. ఇది తిమోతికి హెచ్చరిస్తున్నాడు పౌలు భక్తుడు. నువ్వు కేర్ఫుల్గా ఉండు, విముఖుడు అయ్యండు, వాళ్ళతో నీకు అసలు ఫెలోషిప్పే వద్దు. ఈ రోజుల్లో చూడండి చాలామంది ఇటువంటి తప్పుడు బోధకులు అందరూ ఏకమైపోయి, లేకపోతే అందరు కలిసి కొన్ని సెలబ్రేషన్స్ చేసుకుంటూ రకరకాల ప్రజల్ని మోసం చేస్తున్న వాళ్ళు, దేవునికి దూరం చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ పాపాన్ని వాళ్ళు చూసుకోకుండా చేసేస్తారు. ముఖ్యంగా వీళ్ళు చేసే పని ఏంటంటే ఎవరైనా పాపం చేస్తున్నారు కదా, వాళ్ళ పాపం వాళ్ళకి తెలియకుండా చేసేస్తారు. ఇది మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత కలిగి మన జీవితాలను మార్చుకుందాం, వాక్యాన్ని ధ్యానం చేద్దాం, అర్థం చేసుకుందాం, పరిశుద్ధాత్మ దేవుని మీద దేవుని శక్తిని ఆశ్రయిద్దాం. ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇటువంటి జ్ఞానం దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మాతో మాట్లాడారు ప్రభువా, ఈ జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు. మేము ఇంకా అర్థం చేసుకొని హృదయంలో వాక్యం భద్రపరచబడ్డానికి, నిజమైన క్రైస్తవ్యం వైపు నడిపించబడ్డానికి కృప చూపించమని, ప్రతి అంధకార శక్తిని ఆటంకాన్ని దూరపరచమని, ప్రభు యొక్క వాక్యం ఫలించి 100 60 ఫలించడానికి సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.